Hi students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with Degree English Semester 2 lessons all-in-one answer based on my book. With the experience as a lecturer who had taught for intermediate students for 11.5 years and as a lecturer who has been teaching for degree students for the past 9 years, I prepared this answer. I can confidently say that this answer would be more than sufficient for you to face the degree English semester 2 examination. As a lecturer who participated at various levels of evaluation process, that is, as a scrutinizer, assistant examiner, chief examiner, subject expert, question paper setter, member in board of studies, etc., I can confidently say that this answer would be more than sufficient, my dear students. I wish the students all the best. May God bless you. Now let us deal with Unit 4, Poetry 1, The Coromandel Fishes by Sarojini Naidu. ఇది డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 2 ఎస్ఎస్ భూషణ్ సంబంధించినటువంటి పుస్తకంలోంచి సంగ్రహించబడినటువంటిది. ఇది ఒరిజినల్ టెక్స్ట్, ద కోరమండల్ ఫిషెస్ ఒరిజినల్ టెక్స్ట్ అంటే పోయం. ఓకే, ఇదంతా కూడాను ఒరిజినల్ పోయం చూస్తున్నారు కదా. దీని తర్వాత గ్లాసరీ అనేది వస్తుంది. ఏ లిస్ట్ ఆఫ్ గ్లాసరీ, ఏ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్ అని అర్థం గ్లాసరీ. ఇప్పుడు మనం ఆల్ ఇన్ వన్ ఆన్సర్ నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు కూడాను ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్ అనేటువంటిది క్వశ్చన్ 5 మార్కులకి ఇచ్చినా 7 మార్కులకి ఇచ్చినా 10 మార్కులు ఇచ్చినా బ్రహ్మాండంగా ఇన్ఫర్మేటివ్గా ఉండే ఆన్సర్ని మీకు ప్రతి పాఠానికి కూడా ఇవ్వడం జరిగింది. దానిలో అయినా దీనికి కూడా అనమాట ఇస్తున్నాను. ఇది కూడాను చూస్తారు. గివ్ ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ సరోజిని నాయుడుస్ ద కోరమండల్ ఫిషర్స్. Sarojini Chattopadhyay was born on 13/2/1879 in Hyderabad and died on 2/3/1949 in Lucknow. She is a political activist, feminist, poet, and the first Indian woman to be president of the Indian National Congress and to be appointed as an Indian state governor. ఆమె ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చనిపోయింది, ఆమె ఎలాంటి అంటే ఏ కార్యాలు చేపట్టింది అన్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఆమె రాజకీయ జీవితమే ఒక రాజకీయ కార్యకర్తగా కాకుండానే ఫెమినిస్ట్ అంటే అభ్యుదయము లేదా స్త్రీవాదము, ముఖ్యంగా స్త్రీవాదానికి సంబంధించినటువంటి విషయాలు మీదన వేసుకున్నటువంటి వ్యక్తి. అలానే చక్కని కవయిత్రి. మరియు ఆమె ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా అనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉండడమే కాకుండా ఒక స్టేట్ గవర్నర్గా కూడాను అనమాట ఆమె కొనసాగింది, నియమించబడ్డది. షీ వాజ్ కాల్డ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అనేవారు. అంటే ఆమె రాసినటువంటి కవితలు చక్కగా అనమాట వీణులకు విందుగా ఉండడంతో ఆమెకు ఆ బిరుదు ఇచ్చారు. ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్, సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ స్ప్రింగ్, పాలంక్విన్ బెల్స్, స్పీచెస్ అండ్ రైటింగ్స్ ఆఫ్ సరోజిని నాయుడు, ద బ్రోకెన్ వింగ్, సాంగ్స్ ఆఫ్ లవ్, డెత్ అండ్ డెస్టినీ, in the bazaars of Hyderabad, etc. are some of the literary contributions of Sarojini Naidu to the world. అందరూ కూడాను చాలామంది కవులు చేసినటువంటి లిటరరీ కంట్రిబ్యూషన్ చేసినట్టుగానే, సాహిత్యానికి సంబంధించినటువంటి వారి వంతు కృషి వారు చేసినట్టుగానే సరోజిని నాయుడు కూడాను చాలా చక్కగా అనేకమైనటువంటి కవితలను మనకు అందించింది. అందులో కొన్ని మాత్రమే ఇవి. Sarojini Naidu in the poem The Coromandel Fishes has described the beauty of nature and the folk culture of the Coromandel coast of India. ఇక మెయిన్ పోయం తాలూకా థీమ్ విషయానికి వచ్చినట్లయితే సరోజిని నాయుడు ఈ కోరమండల్ ఫిషర్స్లో మనకి ఆ కోరమండల్ తీరం యొక్క సౌందర్యము మరియు అక్కడ ఉన్నటువంటి కల్చర్ గురించి కూడాను ఆమె మనకి పరోక్షంగా తెలియజేస్తుంది తన పోయం ద్వారా. సరోజిని నాయుడు ఇన్ ద పోయం The Coromandel Fishes has described the beauty of nature and the folk culture of the Coromandel coast of India. It depicts the relationship of fishermen with nature. Nature stands as a symbol of beauty that expresses the optimistic view of life. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫిషర్మెన్ ప్రకృతితో ఎలా కలిసిపోయారు అన్నటువంటిది, ప్రకృతిలో వాళ్ళు ఎలా ఒక భాగం అయిపోయారు అన్నటువంటి విషయం మనకి చక్కగా ఆమె వర్ణిస్తూ ఉంది. అందులోనూ నేచర్ స్టాండ్స్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ బ్యూటీ దట్ ఎక్స్ప్రెసెస్ ద ఆప్టిమిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్. ఆశావాహ జీవితానికి ప్రకృతియే ఒక గొప్ప మధురమైనటువంటి చిహ్నంగా, అందమైన చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. షీ ఆస్క్డ్ ద ఫిషర్ ఫోక్స్ టు వేక్ అప్ అండ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ ఇన్ ద మార్నింగ్ లైట్. ఆ ఫిషర్ ఫోక్ని అందరినీ కూడాను, మత్స్యకారులందరినీ కూడాను, లేవండయ్యా లేవండి, ఉదయాన్నే మనం సూర్యోదయాన్ని నమస్కరించుకుంటూ బయలుదేరండి మన వృత్తులకి అని చెప్తూ. ద విండ్ ఈస్ కామ్ అండ్ క్వైట్ లైక్ ఎ చైల్డ్ దట్ స్లీప్స్ సౌండ్లీ ఆఫ్టర్ క్రయింగ్ ద హోల్ నైట్.
రాత్రంతా కూడాను చాలా చక్కగా ఇక్కడ చూడండి. రాత్రంతా కూడాను ఏడ్చినటువంటి పసిపిల్లవాడు ఉదయాన్నే తల్లి ఒడిలో ఎలా పడుకుంటాడో, ఆ విధంగా సముద్రము లేదా ప్రకృతి బీభత్సం రాత్రంతా ఉన్నప్పటికి కూడాను పగలు మాత్రం అవేమీ లేకుండా ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు. ద విండ్ ఈస్ కామ్ అండ్ క్వైట్ లైక్ ఎ చైల్డ్ దట్ స్లీప్స్ సౌండ్లీ ఆఫ్టర్ క్రయింగ్ ద హోల్ నైట్. She asked the fishermen to gather the nets and set the catamarans free and set out into the sea to gather leaping wealth of the tide, as they are the kings of the sea. ఆమె మన ఫిషర్మెన్ని తట్టి లేపుతూ, లేవండి మిత్రులారా, లేవండి సోదరులారా, లేవండి అని అంటూ వాళ్ళనమాట ఈ వలల్ని, అలానే చిన్న చిన్న పడవల్ని అవి సముద్రంలోకి మనం తీసుకొని పోదాం. ఈ సముద్ర సంపదంతా కూడా ఎగిసిపడుతున్నటువంటి సముద్ర సంపదంతా మనదే అని ఆమె చెప్తూ ఉందన్నమాట. ద లీపింగ్ వెల్త్ ఆఫ్ ద టైడ్ యాజ్ దే ఆర్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. సముద్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవాలంటే ఎవరు దోచుకోగలరు? మీరు, నేను, అంటే ఈత రానటువంటి మనం కాదు కదా. సముద్రంలో నిత్యం కష్టపడినటువంటి ఆ మత్స్యకారులే ఆ పని చేయగలరు, ఆ ఫిషర్మెనే చేయగలరు. She asked the fisher folks not to delay and quickly set forth in the track of the seagull's call. అదిగో సముద్రం పక్షి మనకు చూపెడుతుంది ఎక్కడ సంపద ఉంటుందని. అంటే కొన్ని పక్షులు ఏంటంటే చేపలు ఎక్కువగా ఉన్న చోట అనమాట అలా గుంపులుగా వాలుతూ ఉంటాయి అన్నమాట. వాలుతూ అక్కడ అనమాట వాటి ముక్కును కరుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. వాటి నోటిని కరుచుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట పక్షులు. సో అవి కూడాను మనకు ఒక హింట్ ఇస్తున్నాయి. పదండి మిత్రులారా, పదండి అంటుందన్నమాట. She instills confidence. She instills confidence among the folks by saying that the sea is their mother, the cloud is their brother. మత్స్యకారులకి అనమాట ఈమె ధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని నింపేటట్టుగా చేస్తూ, పదండి మిత్రులారా, పదండి, మనకి ఆ సముద్రమే మన తల్లి, అలానే ఆ మేఘాలు ఉన్నాయి చూసారా, అవి మన సోదరులే అని చెప్తుంది. అంటే మనకి ఏమీ కూడాను కాదు, మనం నిర్భయంగా వెళ్ళొచ్చు వేటకి అని. Though the waves toss their boats at sunset and drive them far, they need not be scared because God who controls the storm will protect their lives from its rays too. మనం ఉదయాన్నే వెళ్ళేటప్పుడు మన బోట్స్ అటు ఇటు కూడా అలలకి ఎగిసి పడేటట్టుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏమాత్రం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ప్రకృతిని నియంత్రించగలిగినటువంటి లేదా గాలుల్ని నియంత్రించగలిగినటువంటి ఆ దేవుడే మనల్ని కూడాను కాపాడుతాడు గాక. She also says that the coconut glade gives shade and the sweet fragrance of the mango grove is soothing. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మామిడి తోటల నుంచి వచ్చే సుగంధాలు చాలా చక్కగా ఉన్నాయి, చాలా కోమలత్వంతో ఉన్నాయి. అలానే కోకోనట్ గ్లేడ్, అలానే కొబ్బరి తోటలు కూడాను చక్కని నీడనిస్తూ ఉన్నాయి. మోరోవర్ ద సైట్ ఆఫ్ ద శాండ్స్ ఆన్ ఎ ఫుల్ మూన్ నైట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మిక్స్డ్ విత్ ద వాయిసెస్ ఆఫ్ ద బర్డ్స్ ఎర్లీ ఎట్ డాన్. అంతేకాకుండా ఫుల్ మూన్ నైట్ యొక్క అందాలన్నీ కూడాను ఆ ఇసుక తెన్నెలపైన చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అంటే వేకువజామున వీళ్ళు బయలుదేరుతూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. బట్ బియాండ్ ఆల్ దీస్ ద కిస్ ఆఫ్ ద స్ప్రే అండ్ ద డాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫోమ్ ఇన్ జాయ్ ఆర్ ఫార్ స్వీటర్. అంతేకాకుండా వీటన్నింటికంటే మించినటువంటి చెప్పుకోదగిన లేదా అందమైన విషయాలు ఏమిటంటే, వీళ్ళు పడవల్లో వెళ్తూ ఉంటే ఆ కెరటాలు ఎగిసి పడుతూ ఉండగా వచ్చినటువంటి తుంపర జల్లులు మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తున్నాయి. So she asked the fisher folks to row their catamaran to the edge of the borders, the horizon, where the low sky appears to unite with the sea. అలానే ఈ ఆకాశము భూమి కలుస్తూ ఉన్నాయా, ఆకాశము సముద్రం కలుస్తూ ఉన్నాయా అనేటట్టుగా అనిపించినంతటి దూరంగా పదండి, మనం అక్కడ వరకు కూడా మనం మన సంపదని మనం దోచుకోవడానికి వెళ్దాం అనేటట్టుగా వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉంది. సో ఈ ఆల్ ఇన్ వన్స్ ఆన్సర్ సంబంధించి క్వశ్చన్స్ ఇలా కూడాను అడిగే ఛాన్స్ ఉంది. క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ టు. డూ యూ ఫైండ్ ఎనీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద పోయం ద కోరమండల్ ఫిషర్స్? లిస్ట్ అవుట్ దెమ్. What is special in Sarojinides' poetry? Elucidate her specialty with reference to the Coromandel fishers. What are the beautiful things that can be found in the Coromandel fishers? ఇవి కూడా అనమాట, ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇదే. ఓకే.